Hey everyone, Vijay here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం Samsung ఫ్లిప్ ఫోన్ని Motorola Razr 40 Ultraతో అయితే కంపేర్ చేయబోతున్నాము. రెండు ఫ్లిప్ డివైజెస్ కాబట్టి ఒకసారి Samsung ఫ్లిప్ని Motorola ఫ్లిప్ని కంపేర్ చేసి ఏ ఫీచర్స్ ఎందులో బాగుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. రెండు ఫోన్స్ అయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్తోనే డిజైన్ చేశారు. మోటరోలా విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ మనకి 3.6 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది కదా, ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్తో ఉంటుంది అనమాట. కింద వచ్చేసి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ మనకి 1.9 ఇంచెస్ చిన్న మినీ స్క్రీన్ లాగా ఉంటుంది. మిగతాదంతా కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్, ఇది మొత్తం గ్లాసీ ఫినిషే ఉంటుంది. ఊరికే ఫింగర్ ప్రింట్స్ పడతాయి అనమాట. మోటరోలాలో మాత్రం ఓన్లీ పైన పార్ట్లో ఫింగర్ ప్రింట్స్ పడతాయి, కింద మ్యాట్ కాబట్టి ఫింగర్ ప్రింట్స్ పడవు. అదే రెండు ఫ్రంట్ చూసుకుంటే రెండు ఫ్రంట్ ప్లాస్టిక్ స్క్రీన్తో వస్తాయి. బికాజ్ రెండు ఫోల్డబుల్ డివైజెస్ కాబట్టి ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ప్లాస్టిక్ స్క్రీన్ని యూజ్ చేశారు. మనకి ఇది ఫోల్డ్ అవుతున్నప్పుడు రెండు స్క్రీన్స్ అతుక్కోకుండా ఉండడానికి ఈ చుట్టూ అయితే మనకి ఒక చిన్న బెజల్ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు రెండు ఫోన్స్ అన్ఫ్లిప్ చేసినప్పుడు చూస్తే మోటరోలా ఫోన్ కొంచెం పొడుగ్గా ఉంటుంది. బికాజ్ ఇది మనకి అరౌండ్ 170 మిల్లీమీటర్స్తో ఉంటే సామ్సంగ్ వచ్చేసి మనకి 165 మిల్లీమీటర్స్తో వస్తుంది. రిమైనింగ్ డైమెన్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ లో మనకి IPX8 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, సో ఇట్ కెన్ సస్టైన్ వాటర్. బట్ మోటరోలా విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో IPX వాటర్ రెసిస్టెన్స్ లేదు, జస్ట్ ఇది వాటర్ రెపెలెంట్ అనమాట. వాటర్ టచ్ అయినప్పుడు వాటర్ దగ్గర యూజ్ చేసుకునేటప్పుడు మోటరోలా ఫోన్ ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హింజ్ మెకానిజం గురించి వచ్చేసరికి నేను సామ్సంగ్ ని ఆల్మోస్ట్ 1 year గా యూజ్ చేశాను, రఫ్ అండ్ టఫ్. మీరు నా రీల్స్ చూస్తుంటే ఒక రీల్ లో కింద కూడా పడేసాను అనమాట. ఇప్పటికీ ఫస్ట్ డే వాడినప్పుడు ఎంత డ్యూరబుల్ అండ్ ఎంత స్టిఫ్ గా ఉందో ఇప్పుడు అంతే స్టిఫ్ గా ఉంది. ఈ 1 year లో నాకు అసలు హింజ్ లూజ్ అయినట్టు కూడా ఏం అనిపించలేదు. సో ఇప్పుడు మనకి మోటరోలా కొత్త ఫోన్ కాబట్టి ఎంత స్ట్రాంగ్ అండ్ ఎంత పర్ఫెక్ట్ హింజ్ ఉందో నాకు సామ్సంగ్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ ఆఫ్టర్ 1 year. కాకపోతే మనకి సామ్సంగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఫోన్ని ఇలా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి ఏ యాంగిల్లో పెట్టినా అది అక్కడ స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది. మోటరోలా అలా ఉండట్లేదు అనమాట. ఎయిదర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు బాగుంది, ఆర్ఎల్స్ ఇలా 90లో పెడితే బాగుంది, ఇలా ఫ్లాట్లో పెడితేనే బాగుంది. ఇలా మధ్యలో ఏదైనా యాంగిల్ పెడితే ఏమవుతుందంటే కొంచెం జారిపోతుంది అనమాట. ఒక 1 minute 2 minutes తర్వాత కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ మోటరోలాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే హింజ్ మెకానిజం, మనకి ఇది టియర్ డ్రాప్ మెకానిజంని యూజ్ చేశారు. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ స్క్రీన్ లోపలికి కొంచెం బెండ్ అయ్యి తర్వాత ఫోల్డ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ సెంటర్లో మనకి గ్యాప్ ఉండదు, డస్ట్ ఏమీ వెళ్ళదు అనమాట. బట్ సామ్సంగ్ వచ్చేసి నార్మల్ హింజ్ మెకానిజం కాబట్టి మనం ఫోల్డ్ చేసినప్పుడు జస్ట్ ఫోల్డ్ అవుతుంది అంతే, స్క్రీన్ లోపలికి వెళ్ళదు. బట్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్లో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల డస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మరి 1 year నుంచి యూజ్ చేస్తున్నాను, ఎప్పుడు ఈ లోపల డస్ట్ వెళ్ళి ఆ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. నాకు డ్యూరబిలిటీ విషయంగా మోటరోలా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలేమో అనిపిస్తుంది. బికాజ్ ఇలా రెండు ఫోన్స్ చేతిలో పెట్టి ఇలా స్క్వీజ్ చేస్తుంటే మోటరోలా ఈ రెండు ఇట్లా స్క్వీజ్ రాసుకుంటున్నట్టు కదులుతున్న ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ వస్తుంది. సామ్సంగ్ నేను 1 year తర్వాత ఎంత గట్టినా ఇలా స్క్వీజ్ చేసినా కానీ అసలు ఇది మూవ్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి అన్ఫ్లిప్ చేసినప్పుడు బిగ్గర్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది ఫోల్డబుల్ డైనమిక్ AMOLED డిస్ప్లే అనమాట. సామ్సంగ్లో అయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ని యూజ్ చేస్తున్నారు అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. మనకి సామ్సంగ్లో చూస్తే పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ ఉంటుంది. అదే మోటరోలా విషయానికి వచ్చేసరికి అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇది 6.9 ఇంచెస్ స్క్రీన్, ఇది కూడా ఫోల్డబుల్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి రిఫ్రెష్ రేట్ 165 Hz అయితే ఇస్తున్నారు. ఇది 165 Hz ఇచ్చినప్పటికీ ఇది అప్ టు 165 అనమాట. ఆల్ ద టైమ్ మనకి 165 ఉండదు. ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు లేదు అయినా ఏదైనా యాప్కి 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నప్పుడు మనకి అది 165 Hzకి చేంజ్ అవుతుంది. నార్మల్ యాప్స్ కానీ నార్మల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్ దగ్గర స్టిక్ ఆన్ అయి ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1400 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంది. మరి దీంట్లో ఇంకొక చిన్న డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. సామ్సంగ్లో చూస్తే మనకి ఇది 1.9 ఇంచెస్ బుల్లి డిస్ప్లే అనమాట. చిన్నదైనప్పటికీ దీంట్లో AMOLED డిస్ప్లేనే యూజ్ చేస్తున్నారు. దీంట్లో 260x512 పిక్సెల్స్ ఉంటుంది. ఈ చిన్న డిస్ప్లేలో మనం అన్ని యాప్స్ యూజ్ చేయలేము. ఓన్లీ సామ్సంగ్ వాళ్ళ కస్టమైజ్డ్ యాప్స్ మాత్రమే మనం ఈ ఫ్రంట్ డిస్ప్లేలో యూజ్ చేసుకోగలుగుతాము. మోటరోలా విషయానికి వచ్చేసరికి ఇది మనకి 3.6 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ఇస్తున్నారు. మనకి దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1100 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1056x1066 పిక్సెల్స్తో వస్తుంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే మోటరోలా ఫ్రంట్ స్క్రీన్ మీద మనం ఏ యాప్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ స్క్రీన్స్లో అడ్వాంటేజ్ చూసుకుంటే మోటరోలాకి హ్యూజ్ అడ్వాంటేజ్ అనమాట. బికాస్ ఆఫ్ 3.6 ఇంచెస్ స్క్రీన్ ఉంది కాబట్టి ఏ యాప్ అయినా సరే మనం స్క్రీన్ మీద నుంచే యూజ్ చేసుకోవచ్చు. పద్దాకా ఇలా ఫ్లిప్ చేసే అవసరం ఉండదు.
అన్ని యాప్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చింది అని చూపిస్తుంది. అదేంటి అని మళ్ళీ మనం ఫ్లిప్ చేసి లోపల చూసుకోవాల్సిందే, పైన నుంచి అయితే యాక్సెస్ చేయలేము. మేబీ కమింగ్ అప్ ఫ్లిప్ 5లో మనకి ఇది ఫుల్ ఫ్రంట్ స్క్రీన్ వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. రెండింటికి అయితే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే రెండిట్లో చాలా సిమిలర్గా ఉంటుంది. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఫోన్లోనూ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ CPU వచ్చేసి రెండిట్లో ఆక్టోకోర్ ప్రాసెసరే ఉన్నప్పటికీ GPUను కూడా సేమ్ Adreno 730నే యూజ్ చేశారు. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి సామ్సంగ్ మనకి బేస్ 128 ఇస్తే మోటరోలా వాళ్ళ బేస్ 256 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. రెండిట్లోనూ 8 GB ఆఫ్ ర్యామే ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మోటరోలా ఫోన్ 2023లో వచ్చిన ఇంకా 2022లో ఉన్న చిప్సెట్నే యూజ్ చేస్తున్నారు. దానివల్లే రెండిట్లోనూ 8 Gen 1 చిప్పే ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి రెండు ఆండ్రాయిడ్ తోనే వర్క్ అవుతాయి. కానీ మనకి సామ్సంగ్ గురించి తెలిసిందే 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది. మోటరోలా వచ్చేసి 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్. కానీ రెండిట్లో కంపేర్ చేస్తే ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి అంటే సామ్సంగ్ వాళ్ళే కొంచెం క్విక్ గా రిలీజ్ చేస్తారు మోటరోలా వాళ్ళతో కంపేర్ చేస్తే. మీరు ఈ రెండు ఫోన్స్ లో మనం ఫ్రంట్ స్క్రీన్ ని యూజ్ చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తున్నప్పుడు ఇది వ్యూ ఫైండర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా కాల్ వస్తున్నప్పుడు డైరెక్ట్ గా ఇలా ఫ్లిప్ చేస్తే చాలు, కాల్ ఆన్సర్ చేసేయచ్చు. ఇలాంటి రిమైనింగ్ ఫీచర్స్ అన్ని రెండు ఫ్లిప్ డివైజెస్ లోనూ సిమిలర్ గా ఉంటాయి. కెమెరా విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ 3 కెమెరాస్ ఉంటాయి. సామ్సంగ్ లో రేర్ కెమెరాస్ రెండు 12 మెగాపిక్సెల్ లెన్స్ తోనే వస్తాయి. వైడ్ వచ్చేసి 1.8 అపాచర్ తో ఉంటే అల్ట్రా వైడ్ వచ్చేసి 2.2 అపాచర్ తో ఉంటుంది. ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసి 4K వీడియో at 30 and 60లో షూట్ చేసుకోవచ్చు. సామ్సంగ్ లో ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది అండ్ దీంట్లో 4K వీడియో షూట్ చేయవచ్చు. అదే మోటరోలా విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూస్తే రెండు ఉన్నాయి కదా, దీంట్లో వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ లెన్స్ని ఇస్తున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్స్. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లోనూ 4K at 30 and 60 FPSలో వీడియో షూట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు కెమెరా శాంపిల్స్ చూస్తున్నారు కదా. Afraid to leave this out. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down the night. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దట్టు లాక్ ఆర్ అన్లాక్ బటన్ మీదే. మనం ఫ్లిప్ చేసున్నా అన్ఫ్లిప్ చేసున్నా మన ఫింగర్ సెన్స్ చేయగానే ఆటోమేటిక్గా డివైస్ అన్లాక్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సెంటర్ క్రీజ్ అనమాట. రెండు ఫ్లిప్ ఫోన్స్ కాబట్టి ఇలా ఫ్లిప్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెంటర్లో క్రీజ్ వస్తుంది. నేను సామ్సంగ్ కానీ మోటరోలా కానీ ఇలా రెండు పక్కన పక్కన పెట్టి ఇలా యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్రీజ్ని మనం సామ్సంగ్లో ఫీల్ అవుతాము. ఈ మోటరోలాలో ఆ క్రీజ్ అంత ఫీల్ ఉండదు, చాలా లైట్గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు డార్క్ స్క్రీన్లో రెండు ఫోన్స్ యూజ్ చేస్తుంటే మనకి ఆ క్రీజ్ అనేది కనిపిస్తుంది. ఏదైనా కలర్ఫుల్ కంటెంట్ చూస్తుంటే రెండిట్లోనూ క్రీజ్ కనిపించదు. మనకి మోటరోలా వాళ్ళు టియర్ డ్రాప్ మెకానిజంని యూజ్ చేయడం వల్ల ఇలా ఫోన్ యూజ్ చేసి ఇలా మధ్యలో ఏమైనా టచ్ చేస్తే ఆ క్రీజ్ చాలా లైట్గా టచ్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్లో మనకి 3700 mAh బ్యాటరీ ఉంటే మోటరోలాలో 3800 mAh ఉంది. సో ఈ రెండు ఫోన్స్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా ఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి వైర్డ్ ఛార్జింగ్ యూజ్ చేస్తే మనకి మోటరోలాలో 30 watts అండ్ సామ్సంగ్లో 25 watts ఉంటుంది. వైర్లెస్ అయితే కనుక సామ్సంగ్లో 15 watts అండ్ మోటరోలాలో 5 watts సపోర్టే. గుడ్ థింగ్ మనకి సామ్సంగ్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఆఫ్ అప్ టు 4.5 watts ఉంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎయిర్పోడ్స్ కానీ లేకపోతే సామ్సంగ్ బీట్స్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పర్పుల్, గ్రాఫైట్, పింక్, గోల్డ్, బ్లూ, ఎల్లో, వైట్, నావీ, కాకి, రెడ్ అని చెప్పి. మోటరోలా విషయానికి వచ్చేసరికి 2 కలర్సే ఉన్నప్పటికీ బ్లాక్ అండ్ మజెంటా. బ్లాక్ పర్చేస్ చేస్తే బాటమ్ అంతా మ్యాట్ ఫినిష్ వస్తుంది. మజెంటా కలర్ అయితే కంప్లీట్ లెదర్ ఫినిష్తో ఉంటుంది. ఈ రెండు ఫోన్లో ఏది చూస్ చేసుకోవాలి అని అడిగితే కనుక నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాను, స్క్రీన్ ఎంతున్నా ఐ డోంట్ కేర్ అనుకుంటే కనుక గో విత్ సామ్సంగ్. లేదు నాకు అవుటర్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్, పద్దాక నేను ఫోన్ ఫ్లిప్ చేసి యూజ్ చేయలేను, నాకు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోగలను అనుకుంటే కనుక గో విత్ మోటరోలా. మనకి కమింగ్ ఇయర్ ఫ్లిప్ 5 వస్తుంది. హోప్ ఫ్లిప్ 5 కూడా ఫుల్ డిస్ప్లేతో రావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు 8 Gen 2 చిప్సెట్తో వస్తుంది. బికాస్ ఆఫ్ 8 Gen 2 మనకి బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ సో వెయిటింగ్ ఫర్ ఫ్లిప్ 5. చాలా
చాలామంది ఆలోచిస్తున్నారండి ఫ్లిప్ యూస్ చేయాలి అంటే మనకి ప్లాస్టిక్ స్క్రీన్తో వస్తుంది, మనం నెయిల్స్ టచ్ అయితే ఏమన్నా అక్కడ హార్డ్ ప్రెస్ పడుతుందేమో అని. మీరు అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ కంప్లీట్గా చూస్తే ప్రతి రోజు నాకు లాంగ్ నెయిల్స్ ఉంటాయి. అండ్ నేను ఫ్లిప్ ఫోల్డబుల్ డివైజెస్ని రిలీజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కొత్తది కొంటూనే ఉంటాను. ఈ ఫ్లిప్ అయితే అంత దారుణంగా యూజ్ చేశానో నాకే తెలుసు. బట్ స్టిల్ ఇట్ ఈస్ సస్టైనింగ్ విత్ మీ. డ్యూరబిలిటీకి అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. లోపల ప్లాస్టిక్ స్క్రీన్ ఉంది కాబట్టి ఒకవేళ కింద పడితే మనకి రిమైనింగ్ ఫోన్స్ అన్నిట్లోనూ గ్లాస్ స్క్రీన్ ఉంటుంది కదా, గ్లాస్తో కంపేర్ చేసుకుంటే ప్లాస్టిక్ కొంచెం లెస్ డ్యూరబుల్. సో ఏదైనా హార్డ్గా తగిలినా కింద పడినా ప్లాస్టిక్ కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. హింజ్ పరంగా మాత్రం అమేజింగ్. ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా హింజ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో చూసారు కదా, ఇదైతే నా కంపారిజన్ బిట్వీన్ సామ్సంగ్ ఫ్లిప్ అండ్ మోటరోలా Razr 40 Ultra. అండ్ అలానే ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ డివైజెస్ మీద నా ఒపీనియన్ కూడా చెప్పాను. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.